అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఆలోచిస్తుంది? ఎప్పుడైనా అనిపించిందా? చాలామంది అనుకున్నట్టు అది కేవలం సున్నాలు ఒకట్ల కోడ్ కాదు. అదో మాయాజాలం, అంతకన్నా కాదు. నిజానికి అదొక రహస్య భాష. పూర్తిగా గణితంతో నిర్మించిన ఒక భాష. మరి ఇవాళ మనం కలిసి ఆ కోడ్ని ఛేదిద్దాం, తెలుసుకుందాం. ఓకే, ఇది చూడండి, భలే ఉంది కదా! ఏదో స్పై సినిమాలో సీక్రెట్ కోడ్లాగా కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే చూడ్డానికి కొంచెం భయంగానే ఉంది. కానీ ఒకవేళ నేను మీతో ఇది ఒక సింపుల్ వంటకం లాంటిది అని చెప్తే నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. ఇది అచ్చం ఒక వంటకం లాంటిదే. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి సింబల్, ప్రతి అక్షరం అదొక పదార్థం, లేదంటే వంట చేసేటప్పుడు మనం ఫాలో అయ్యే ఒక స్టెప్. సో ఇవాళ మనం చెఫ్స్లా మారిపోయి ఈ రెసిపీని బ్రేక్డౌన్ చేద్దాం. అసలిది ఎలా పనిచేస్తుందో లోతుగా అర్థం చేసుకుందాం. సరే, మన రెసిపీ స్టార్ట్ చేయాలంటే ముందుగా మనకు కావలసింది ఒకే ఒక్క ప్రాథమికమైన పదార్థం. డీప్ లెర్నింగ్ ప్రపంచం మొత్తానికి పునాది అదే. ఆ బిల్డింగ్ బ్లాక్ పేరే ఆర్టిఫిషియల్ న్యూరాన్. ఈ ఆర్టిఫిషియల్ న్యూరాన్ని ఒక చిన్న డిటెక్టివ్లా ఊహించుకోండి. తన దగ్గరికి కొన్ని ఆధారాలు వస్తాయి. అదే మన ఇన్పుట్ డేటా. ఆ ఆధారాలన్నిటినీ విశ్లేషించి ఒక ప్రాబబిలిటీ ప్రకారం ఇది కరెక్టా కాదా, లేదా నిందితా నిరపరాధా అన్నట్టుగా ఒక సింపుల్ నిర్ణయం తీసుకుంటుంది. అయితే మరి మన ఈ డిటెక్టివ్ న్యూరాన్కి మనం ఏ పదార్థాలు ఇస్తాం, అంటే ఏ ఆధారాలిస్తాం? ఏఐ ప్రపంచంలో ఈ పదార్థాలనే మనం సింపుల్గా డేటా అని పిలుస్తాం. ఉదాహరణకి వెక్టార్ తీసుకోండి. వినడానికి ఏదోలా ఉన్నా ఇది చాలా సింపుల్. ఏదైనా వీడియో గేమ్లో క్యారెక్టర్ షీట్ ఉంటుంది కదా, స్ట్రెంగ్త్, స్కిల్ అని పాయింట్స్ ఉంటాయి. అచ్చమలాగే ఇక్కడ వయస్సు, రక్తపోటు, కొలెస్ట్రాల్ లాంటివుంటాయి. ఒక విషయాన్ని వివరించే నంబర్ల లిస్ట్ అంతే. మన రెసిపీలో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మ్యాట్రిక్స్. దీన్ని మన డిటెక్టర్ దగ్గర ఉండే రూల్ బుక్ లాగా అనుకోవచ్చు. ఈ రూల్ బుక్లో వెయిట్స్ అని ఉంటాయి. అంటే ఏ ఆధారం ఎంత ముఖ్యమైనది అని చెప్పే నియమాలన్నమాట. ఏ ఆధారాన్ని ఎక్కువ పట్టించుకోవాలి, దేన్ని తక్కువ పట్టించుకోవాలి అని ఏఐ అడ్జస్ట్ చేసుకునే డయల్స్ లాంటివి ఇవి. ఇప్పుడు ఇక్కడ చూడండి, రియల్ లైఫ్లో మెడికల్ రికార్డ్స్ లాంటి డేటాని వెక్టార్లుగా, మ్యాట్రిక్స్లుగా ఎలా ఆర్గనైజ్ చేస్తారో ఇక్కడ కనిపిస్తోంది. ఇది అచ్చం మన డిటెక్టివ్ కేస్ ఫైల్స్ని నీట్గా సర్దుకున్నట్టుంటుంది. అప్పుడే కదా విశ్లేషించడానికి ఈజీగా ఉంటుంది. సరే, పదార్థాలన్నీ రెడీ. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్కొచ్చాం. అదే మన అసలు వంటకం. ఈ పదార్థాలన్నింటినీ కలిపి మన న్యూరాన్ ఒక నిర్ణయానికి ఎలా వస్తుందో చూసేద్దాం. ఇదే ఆ మ్యాజిక్ ఫార్ములా. అబ్బే, భయపడకండి, చాలా సింపుల్ ఇది. ఇక్కడ ఎక్స్ అంటే మన ఇన్పుట్ డేటా, డబ్ల్యూ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న వెయిట్స్, అంటే ఏ డేటాకి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది. ఇక బి అనేది ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. సింపుల్గా చెప్పాలంటే గుణించటం, కూడటం, చివర్లో చిన్న సర్దుబాటు అంతే. ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఇన్పుట్ని దాని వెయిట్తో గుణిస్తాం, వచ్చిన వాటన్నిటినీ కూడతాం. చివర్లో ఆ బయాస్ని జోడించి సర్దుబాటు చేస్తాం. ఫైనల్గా మనకు ఒకే ఒక నంబరొస్తుంది, ఒక స్కోర్. ఆ డేటాని చూసి న్యూరాన్ ఏమనుకుంటుందో చెప్పే స్కోర్ అది. ఓకే, మన దగ్గర ఒక స్కోర్ ఉంది. కానీ స్కోర్ అనేది ఒక నిర్ణయం కాదు కదా, కేవలం ఒక నంబర్. మరి ఆ నంబర్ని ఒక ఖచ్చితమైన అవును లేదా కాదు లాంటి నిర్ణయంగా ఎలా మారుస్తాం? ఇక్కడే మన రెసిపీలో చివరి చాలా ముఖ్యమైన స్టెప్ వస్తుంది. ఈ స్టెప్ని యాక్టివేషన్ ఫంక్షన్ అంటారు. ఇది కోర్టులో ఉండే జడ్జి లాంటిది. మన డిటెక్టివ్ కష్టపడి సంపాదించిన స్కోర్ని తీసుకుని ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్తుంది. ఆ స్కోర్కి ఒక అర్థాన్నిచ్చి దాన్ని ఒక ఉపయోగపడే అవుట్పుట్గా మారుస్తుంది. ఇక్కడే అసలు మజా ఉంది. మన కేసుని బట్టి, అంటే మన ప్రశ్నని బట్టి వేర్వేరు జడ్జిలుంటారు. ప్రశ్న కేవలం అవునా కాదా అని ఉందనుకోండి, అప్పుడు సిగ్మాయిడ్ అనే జడ్జొస్తారు. అలా కాకుండా ఏ, బి లేదా సి, ఈ మూడింట్లో ఏది అని అడిగితే అప్పుడు సాఫ్ట్ మ్యాక్స్ అనే జడ్జొస్తారు. ప్రతి కేసుకు ఒక స్పెషలిస్ట్ అన్నమాట. ఇప్పటిదాకా మనం చూసింది కేవలం ఒకే ఒక్క ఇటుక కథ. మరిప్పుడు అలాంటి వేల, లక్షల ఇటుకల్ని ఒకదానిపై ఒకటి పేరిస్తే ఏం కట్టచ్చో ఊహించుకోండి. ఒక చిన్న న్యూరాన్ నుంచి ఒక శక్తివంతమైన మెదడుని ఎలా నిర్మిస్తారో చూద్దాం. గుర్తుంది కదా మన ప్రయాణం ఎక్కడ మొదలైందో? ఒకే ఒక్క న్యూరాన్తో, ఒకే ఒక్క ఇటుకతో.
అది కేవలం ఒక చిన్న సింపుల్ నిర్ణయం మాత్రమే తీసుకోగలదు. కాని ఇప్పుడిది చూడండి. ఆ సింపుల్ ఇటుకల్ని ఇలా లేయర్లుగా పేర్చినప్పుడు మనం ఎప్పుడూ వింటూ ఉండే ఆ డీప్ న్యూరల్ నెట్వర్క్ తయారవుతుంది. ఇది అచ్చం ఒకే ఇటుకతో మొదలుపెట్టి ఒక పెద్ద ఆకాశహర్యం కట్టినట్టుంటుంది. దీని స్కేల్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే మనం చూసిన ఈ చిన్న ఎగ్జాంపుల్ నెట్వర్కులోనే అడ్జస్ట్ చేయడానికి 61 డైల్స్ ఉన్నాయి. 61. ఇక మనం రోజు వాడే పెద్ద పెద్ద మోడల్స్లో అయితే బిలియన్లలో ఉంటాయి. ఊహించుకోండి ఎంత సంక్లిష్టంగా ఉంటుందో. చూశారు కదా, ఏఐ మాట్లాడే ఆ రహస్య భాష నిజానికి అంత రహస్యమేమీ కాదు. న్యూరాన్లు, వెక్టార్లు, మ్యాట్రిక్సులు ఇలా కొన్ని సింపుల్ ఐడియాల మీదే అదంతా నిర్మించబడింది. ఇప్పుడు ఈ భాష మనక్కూడా కొంచెం అర్థమైంది కాబట్టి అసలు ప్రశ్న ఏంటంటే, ఈ కొత్త పరిజ్ఞానంతో మనం ముందు ముందు ఎలాంటి సమస్యల్ని పరిష్కరించగలం?